తెలంగాణ బీజేపీకి కొత్త ముఖం రాబోతోందా? అదిగో ఇదిగో అంటూ ప్రచారం జరుగుతున్న బీజేపీ అధ్యక్ష పదవి ఊహాగానాలకు ఇక తెర దించబోతున్నారా అంటే అవుననే సమాధానాలే వినవస్తున్నాయి. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా వీస్తున్న బీసీ నినాదాల గాలిని తమ వైపుగా మరలించుకునేందుకు బీజేపీ పావులు కదుపుతోందనే విశ్లేషణలు తెలంగాణలో ఇప్పుడు జోరందుకున్నాయి. ఈ క్రమంలో బీజేపీ తెలంగాణ నూతన రథసారథి ఎవరు అనే చర్చ ప్రారంభమైంది. లెట్ us watch the story. ప్రస్తుతం రాష్ట్ర బీజేపీ సంస్థాగతంగా ఎన్నికలు నిర్వహించుకుంటోంది. జిల్లాల అధ్యక్షుల ఎంపిక ప్రక్రియ పూర్తి చేసుకుని రేపు మాపో రాష్ట్ర అధ్యక్షుడి ఎంపిక పూర్తి చేయడానికి కసరత్తు చేస్తోంది. సంస్థాగతంగా ఎన్నికలు నిర్వహించుకుంటున్న నేపథ్యంలో పార్టీలో రాష్ట్ర పార్టీ అధ్యక్ష పదవి ఎవరికి దక్కుతుందో అంతు చిక్కడం లేదు. స్టేట్ ప్రెసిడెంట్ పోస్టు కోసం కీలక నేతలు పోటీ పడుతుండడం, కొత్త పాత నేతల మధ్య పంచాయతీలతో పార్టీ పగ్గాలు ఎవరికి దక్కుతాయనేది ఉత్కంఠ రేపుతోంది. అయితే బీసీ వర్గాల సానుభూతిని, ఓటు బ్యాంకును తమ ఖాతాలో వేసుకునేందుకు బీసీ కులగణనతో అధికార కాంగ్రెస్ ఇప్పటికే ఓ అడుగు ముందుంది. ఎమ్మెల్సీ పదవుల ఎంపికలో కూడా కాంగ్రెస్ తనదైన మార్కును ప్రదర్శించి అద్దంకి దయాకర్, ప్రముఖ నటి విజయశాంతిని ఎంపిక చేయడంతో కాంగ్రెస్కు కొంతమేర బీసీల్లో మైలేజ్ వచ్చిందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అయితే మొదటి నుంచి బీసీ వాదనను వినిపిస్తున్న బీజేపీ మాత్రం అధ్యక్షుడి ఎంపికలో ఎటూ తేల్చుకోలేకపోతోందట. అధ్యక్షుడి ఎంపిక పూర్తయితే ఇక ఎన్నికల వ్యూహాలకు అనుగుణంగా దూకుడు పెంచేందుకు తాము సిద్ధంగా ఉన్నా పార్టీ అధ్యక్షుడి ఎంపిక విషయంలో జాప్యం జరుగుతుండడంతో క్యాడర్ నిరాశ చెందుతున్నట్టు అధిష్టానం దృష్టికి వచ్చిందట. స్థానిక సంస్థల ఎన్నికలకు ముందే అధ్యక్ష ఎంపికను పూర్తి చేసుకుంటే ఎన్నికల్లో కొంతమేరైనా లాభం పొందవచ్చనే ప్రణాళికతో బీజేపీ ఉన్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగానే అధ్యక్ష ఎంపిక దాదాపుగా పూర్తి చేసినట్లేనని అంటున్నారు. కానీ అభ్యర్థి ఎవరనే అంశంపై క్లారిటీ ఇవ్వకపోవడంతో ఆశావహుల్లో అంచనాలు పెరుగుతున్నట్టు తెలుస్తోంది. అధ్యక్ష రేసులో ఎవరెవరు ఉన్నారో పరిశీలిస్తే మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ ఈ ముగ్గురు రేసులో ఉన్నట్టు ఊహాగానాలు వస్తున్నాయి. ఇప్పటికే పలుమార్లు పార్టీ పగ్గాలు చేపట్టిన అనుభవం ఉంది. పైగా ప్రత్యర్థులపై విమర్శల జోరును పెంచడం, సమయానుకూల అంశాలపై తగిన విధంగా వాయిస్ పెంచి మాట్లాడడంలోనూ బండి తనదైన రీతిలో పార్టీని ముందుకు తీసుకువెళ్తాడని అంటుంటారు. కానీ అధ్యక్ష పగ్గాల నుంచి తప్పించిన సంజయ్కి మళ్లీ పార్టీ పగ్గాలను కట్టబెట్టే ఆలోచన బీజేపీ చేస్తుందా అనే చర్చలు కూడా జరుగుతున్నాయి. కిషన్ రెడ్డి కేంద్ర మంత్రిగా ఉండడంతో మరోసారి ఆయనకు అధ్యక్ష పదవి కష్టమేనంటున్నారు. ప్రస్తుత తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, వీఆర్ఎస్ నాయకులు కేసీఆర్, కేటీఆర్లకు ధీటుగా సమాధానం చెప్పగల నాయకుడు, రాష్ట్ర రాజకీయాలపై సుదీర్ఘ అనుభవం, ప్రజల్లో ఆదరణ ఉన్న నాయకుడి కోసం బీజేపీ చూస్తోందని విశ్లేషకులు అంటున్నారు. ఈటెల రాజేందర్కు తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న అనుభవం, కేసీఆర్ను ధీటుగా ఎదుర్కొని మాట్లాడగలే నేర్పు, తెలంగాణ రాజకీయ, సామాజిక అంశాలపై తగిన అవగాహన ఈటెలకు ఉండడంతో ఈటెలను ఖరారు చేసే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయట. రాష్ట్రంలో బీసీ నినాదం బలంగా ఉన్న సమయంలో బీసీ కాకుండా ఇతర సామాజిక వర్గాలకు అధ్యక్ష పదవి ఇవ్వకపోవచ్చనే అభిప్రాయాలు సైతం వ్యక్తమవుతున్నాయి. బీజేపీ రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు ఈటెల రాజేందర్కు అప్పగిస్తారనే ప్రచారం గత ఏడాది నుంచి జోరుగా సాగింది. 2 సార్లు పార్టీ క్రియాశీలక సభ్యత్వం ఉన్నవారికి రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలివ్వాలని పార్టీ నిబంధనలున్నాయి. అయితే ఈటెల రాజేందర్ కమలం గుర్తు మీద 3 సార్లు 4 చోట్ల నుంచి పోటీ చేసిన నేపథ్యంలో ఆయనకు క్రియాశీలక సభ్యత్వ నిబంధన వర్తించదన్న వాదన వినిపిస్తోంది. అంతేకాదు పార్టీ రాష్ట్ర సారథికి ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ ఉండాల్సిన అవసరం లేదని ఈటెల వర్గం అంటోంది. అందుకు ఏపీ బీజేపీ అధ్యక్షురాలిగా ఉన్న పురంధేశ్వరిని ఉదాహరణగా చూపిస్తున్నారు. ఈటెల రాజేందర్ ఖచ్చితంగా పార్టీ అధ్యక్ష రేసులో ఉంటారని బయటికి గట్టిగానే చెప్తున్నప్పటికీ ఇన్సైడ్ ఏం జరుగుతోంది,